డే 7 ప్రాపర్ రూట్ మ్యాప్. మీకు చూసారంటే హైదరాబాద్ వయా శ్రీనగర్ టు లే టు ఉమ్లింగ్లా రూట్ మ్యాప్. లెగ్ 1 హైదరాబాద్ టు ఢిల్లీ అప్రాక్సిమేట్లీ 1500 కిలోమీటర్స్ ఉంటుంది. సో మీకు స్టాప్స్ ఎక్కడెక్కడ తీసుకోవాలి చెప్తున్నాను, పిన్ పాయింట్ పెట్టుకోండి మ్యాప్లో. ఫస్ట్ హైదరాబాద్ స్టార్ట్, మీరు ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయండి. సెకండ్ స్టాప్ వుడ్ బి నాగ్పూర్, నెక్స్ట్ వుడ్ బి ఝాన్సీ, నెక్స్ట్ వుడ్ బి ఆగ్రా, దెన్ లాస్ట్ ఈజ్ ఢిల్లీ. 1500 కిలోమీటర్స్. లెగ్ 1 డే 3 అయిపోతుంది అప్పుడు లోపు. మీకు చూసారంటే ఢిల్లీ టు శ్రీనగర్ అనేది మీకు అప్రాక్సిమేట్ 800 కిలోమీటర్స్. కొంచెం వెదర్ కండిషన్స్ ఆర్ డిఫరెంట్ దేర్. సో స్టాప్స్ అనేది ఎక్కడెక్కడ పెట్టుకోవాలి చెప్తున్నాను, చూసుకోండి. లుధియానా ఆర్ ఖన్నా ఫస్ట్ స్టాప్. సెకండ్ ఇస్ పఠాన్కోట్, దగ్గరలోనే ఉంటుంది. లుధియానా, ఖన్నా ఆర్ పఠాన్కోట్, ఎనీ 3. సో దాని తర్వాత మీకు జమ్మూ ఉంటుంది, జమ్మూ దగ్గర స్టాప్ పెట్టుకోండి. సిమ్స్ తీసుకొని స్వాప్ చేసుకోవడము, పోస్ట్ పెయిడ్ కనెక్షన్ తీసుకోవడం అవన్నీ చేయొచ్చు అక్కడ. దాని తర్వాత నెక్స్ట్ శ్రీనగర్. సో శ్రీనగర్కి వెళ్ళిపోయారు అక్కడ. సో ఇక్కడనే మీకు చూసారంటే డే 7 అయిపోతుంది. నెక్స్ట్ ఈజ్ శ్రీనగర్ టు లే. శ్రీనగర్ టు లే ఈజ్ అప్రాక్సిమేట్లీ 420 కిలోమీటర్స్. తక్కువనే అనిపిస్తుంది, ఒక్క రోజులో ఇట్లా కొట్టేద్దాం అనుకుంటాం. నో, నెవర్. ఫస్ట్ ఈ సోన్మార్గ్. శ్రీనగర్లో మీరు దల్ లేక్ అవన్నీ కంప్లీట్ చేసుకున్న సోన్మార్గ్ వెళ్ళండి. బ్యూటిఫుల్ వ్యూస్, చాలా మూవీస్ తీశారు అక్కడ, చాలా మంచి మంచి మూవీస్ ఉంటుంది అక్కడ. వెళ్ళంగానే మీరు ఆగిపోతారు. దాని తర్వాత జోజిలా పాస్ తర్వాత కార్గిల్ వార్ మెమోరియల్ కంప్లీట్ చేసుకొని లే. సో లే వరకు వెళ్ళిపోయారు. ఇక్కడనే మీకు డే 12 అయిపోతుంది. సో డే 12 ఆర్ డే 10 డిపెండ్స్ ఆన్ యువర్ పేస్. సో లేలో అక్లమటైజ్ అయ్యి 48 అవర్స్ వరకు ఉండి లోకల్స్ అన్ని చూసుకున్న తర్వాత లే నుంచి ఉమ్లింగ్లా ఈజ్ అప్రాక్సిమేట్లీ 220 కిలోమీటర్స్. ఇట్లా చేసుకొని ఒక రోజు ఇట్లా పోయి ఇట్లా వచ్చేస్తా అనుకుంటారు. 40 కిలోమీటర్స్ టేక్స్ 8 hours ఆల్సో. సో అండర్స్టాండ్ దాట్. సో స్టాప్స్ వుడ్ బి లే టు కరు, రీఫిల్ యువర్ సిస్టమ్స్, ఎవ్రీథింగ్, ఫ్యూల్ ఫుల్ అన్నీ ఫుల్. కరు కంప్లీట్ చేసుకొని అక్కడి నుంచి మీరు ప్యాంగాంగ్, నూబ్రా అవన్నీ కంప్లీట్ చేసుకొని ప్యాంగాంగ్ వెళ్ళిపోండి. ప్యాంగాంగ్ నుంచి త్రిశూల్ నుంచి హ్యాన్లేలో స్టే చేసి అక్కడ ప్రాపర్ గైడెన్స్తోని, నో నెట్వర్క్ నథింగ్, గైడెన్స్తోని రూట్ మ్యాప్ ఎలా ఉంటుంది, ట్రైల్స్ ఎలా ఉంటుంది, ఏమేమి ల్యాండ్ మార్క్స్ ఉంటుంది అవన్నీ చూసుకొని రాసుకొని ఫోన్లో రాసుకోండి. ఏమన్నా చేసుకోండి, జీపీఎస్ ఓపెన్ చేయండి, ఏది పనిచేయదు, కరెంటు కూడా ఉండదు అక్కడ. సో అది ఇవన్నీ చూసుకొని అక్కడి నుంచి ఉమ్లింగ్లా ఈస్ యువర్ డెస్టినేషన్. ఉమ్లింగ్లా వెళ్ళేసి దండం పెట్టుకున్నారా, 19,224 feet, ఐ హ్యావ్ అచీవ్డ్ మై గోల్.